చాలా థ్యాంక్స్ అమ్మ. ఇప్పుడు ఉగాది తెలుగు వాళ్ళ పండగ. మరి ఉగాది పండుగ అంటేనే కొత్త బట్టలు, పిండి వంటలు, కుటుంబంతో కలిసి గడిపే క్షణాలు ఇవే కదా. మరి మీకు బాగా గుర్తుండిపోయే ఉగాది పండుగ ఏది? మర్చిపోలేని ఉగాది అంటే ఇదే. ఎందుకంటే ఇది స్పెషాలిటీ, స్పెషల్గా తీస్తున్నారు. అంటే ఇప్పుడు టీవీలకు వచ్చి మాట్లాడతాం, అది వేరే. ఇలా ఇళ్లల్లో కూడా వస్తున్నాం కాబట్టి ఇది మా ఇంటికి ఒక సంతోషకరమైన వార్త. ఆ దేవుడు యొక్క ఆశీస్సులు, కళ కోసం ఇంతమంది కష్టపడుతున్నారు కదమ్మా, అది చాలా సంతోషం. ఈ ఉగాది మీకన్నా మా అందరికీ చాలా స్పెషల్ అమ్మ. ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మరి ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సంగమం. మరి మీకు ఇష్టమైన పిండి వంట ఏది? తీపా, హాటా, కారమా, ఎలాంటి వంటలు బాగా ఇష్టపడతారు? నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అమ్మా. అది మీ వాయిస్ వింటేనే మా అందరికీ అర్థమైపోయింది మ్యామ్. అది భగవంతుడు ఇచ్చిన వాయిస్. నాకు ఎక్కువ స్వీట్. అందరూ అదే తింటుంటారు, పాఠకులు అందరూ అనుకుంటారు. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం లేదు కదా, ఎవరో ఒకళ్ళకి. మీరు చాలా బిజీగా ఉండే రోజుల్లో పండగ అది ఇది అని లేకుండా రికార్డింగ్స్కి వెళ్ళాల్సిన సందర్భాలు ఉండేవి కదండి. వినాయక చవితి వచ్చిందంటే ముందు రికార్డింగ్ పడాలి, తర్వాత పూజలు, అలా ఉండే రోజులు. అప్పుడు పండగలు మిస్ అయ్యేవాళ్ళ? పండగలు ఏం లేదు మాకు, అన్ని పండగలు స్టూడియోల్లోనే. ఇంకా అంతకంటే దేవుడికి మనం ఏం అర్పించగలం కదా. కానీ అందుకే ప్రతి పండగ రోజు మీ వాయిస్ అందరి ఇళ్లలో వినిపిస్తూ ఉంటుంది. అమ్మ, సినీ పరిశ్రమలో మీరు 4 దశాబ్దాలు పైగా పాడి ఎంతో మందిని మైమర్పించి అలరించారు కదా మీ గాత్రంతో. మీ కాంట్రిబ్యూషన్ చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ ఈ ఇండస్ట్రీకి, సింగింగ్ ఇండస్ట్రీకి. దీని మీద మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? చెప్పడానికి కూడా